योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। ओं नमो वेंकटेशाय श्रीरामचंद्र परब्रह्मणे नमः। పరమ పవిత్రమైనటువంటి చైత్రమాస శుభవేళ స్వామివారి యొక్క చక్రస్నాన మహోత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని మనమంతా కూడా దర్శిస్తూ ఉన్నాం. భక్త మహాజనులారా, గోవింద గోవింద. పరమాత్మకు జరుగుతూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సార్వకామిక నవాహ్నిక బ్రహ్మోత్సవములు అని చెప్పి ఈ ఉత్సవములకు పేరు. నవాహ్నికంగా జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో పరమాత్మను వీక్షించడం ద్వారా ఎవరెవరు ఏ ఏ కోరికలతో పరమాత్మను ప్రార్థిస్తారో అవన్నీ కూడా తీరే విధంగా పరమాత్మ అనుగ్రహిస్తాడు ఈ ఉత్సవాల ద్వారా అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా జరుగుతూ ఉన్నటువంటి దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనాడు 9వ రోజు పరమాత్మకు విశేషమైనటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికై వైఖానసాగమ భగవత్శాస్త్రోక్తరీత్యా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా ఆచార్య స్వామి నిర్వర్తిస్తూ ఉన్నారు. 10 రోజుల నుంచి పరమాత్మ భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడానికి ఎలాగైతే రామాయణంలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని చెప్పి నా యొక్క వ్రతం ఒక్కటే ఏమిటి అంటే నన్ను శరణు వేడిన వారికి అభయం ఇవ్వడమే నా యొక్క వ్రతం అని చెప్పి పరమాత్మ చెప్పినట్లుగా భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడానికి మనల్ని అందరినీ కూడా దివ్య కరుణా కటాక్షామృతంతో మనల్ని అందరినీ కూడా పరమాత్మ అనుగ్రహించడానికి గాను విశేషమైన వాహనాలన్నింటినీ కూడా అధిరోహించి అలసిపోయినటువంటి పరమాత్మకు ఇప్పుడు స్నపన తిరుమంజన కార్యక్రమం ద్వారా ఉత్సవాంత స్నపనము ద్వారా పరమాత్మకు ఈ యొక్క అవబృధోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. ఆ విధంగా ఈ యొక్క ఉత్సవ ఫలప్రాప్తి కలిగేటువంటి రోజు. మిగిలిన రోజుల్లో పరమాత్మను మనం వీక్షించినా వీక్షించకపోయినా ఈ యొక్క చక్రస్నానం రోజు పరమాత్మను వీక్షించడం ద్వారా ఈ 10 రోజులు ఉత్సవం జరిగినటువంటి దివ్య ఫలాన్ని మనకు అందిస్తాడు పరమాత్మ. ఇంకా విశేషంగా ఆగమశాస్త్రంలో ఈ యొక్క అవబృధోత్సవ చక్రస్నానాన్ని వీక్షించడం ద్వారా అశ్వమేధ ఫలప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆగమ వచనం. కావున మనమంతా కూడా పరమాత్మకు సభక్తికంగా నమస్కరిద్దాం. గోవింద గోవింద. దక్షిణాయ నమః. దీపం దర్శయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. దక్షిణాయ నమః. ఫలోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, కర్పూర నీరాజనం దర్శయామి. విత్తక్తేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః హే కర్మణాం బుద్ధి విఘ్నానాం ప్రసమాగత. ఓం భవద్మనుజ్ఞాతః పుణ్యం పుణ్యాం వాచయిష్యామి కరోమి సుప్రోక్షితో ప్రజాపతి హంతు ఘోరా నిజాం హంతు పాపాని వర్ధంతాం వర్ధంతాం శుభాని యంతు ఘోరాని ఢాం యంతు పాపాని ఢాం యంతాధీతగః వర్ధంతాం వర్ధంతాం శుభాని యంతు ఘోరాని ఢాం యంతు పాపాని ఢాం యంతాధీతగః వర్ధంతాం వర్ధంతాం శుభాని విష్ణు విచక్రమే సప్తనాభవిః విష్ణు విచక్రమే త్రిధానదే పదో నమస్కారముందరే పద విచక్రమే విష్ణు గోపాదాభ్యః కర్మాణి భక్తిరగతో ప్రధానవత్పరే పరమం పదకం తదా వక్యంతు సూరగః ప్రాజో విపన్యవో జాగృభాగో సత్సమిందతే వినోదాత్మనదత్తరత్యత్ర వినోదాత్మరత్య ప్రియం సుదు పశ్చాదాత్ సవితా పరస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ నవో
भवति जायमानोऽन्हाङ्केतुरुदतामेत्यक्रे देवेभ्याविलिराध्यायं प्रतन्त्रवास्तरदीर्घमायुः जन्नगापदं ते तविद्योद्भरं ते मे अप्याकाम्यानि अपानिर्यत्सुदागप्रोर्वदे दीर्घमायुः दीवक्रजा वर्धमानच्छदं हेमन्ताच्छदमुपसल्ताग्नेतपिता बृहस्पतिर्ददाजिदाहविडेमं पुनर्दो देवावतवत्सों यादच्छदत्रो देवी हृदरात्रविट्ठाः हिरण्यरूपत्स हिरण्यचन्द्रगपान्नपात्सेदु हिरण्यवर्णः अरध्यामस्तमो तनुगामवाचमानो मन्त्रोत्तरथेहोपजातो पुनरागा पुनरनमनं बृहत्पतिमिन्द्रं राजानं परुणमग्निमन्वारभामहे वरुणातो मनसमुदत्तं रागत्पोढङ्गितमानेषु दत्ता तत्रिक आनरिकागत्रिकं वजोदरदृभ्योदधाति गौर्यातनी बालीया राकायादरत्वती हृदा कीरिणामन्यमानो मर्त्यं मर्त्यो धावीमि मयित्मको सुकृते जातवेद उलोकमग्ने क्रणवस्योनो प्रजां मे गोपायामृतत्पागदीपधे रामानं पृथिवीत्यामने हतगोतुतरमानमतिगो सुप्रणीतिम् इत्यागसुतोतिगे विमादिराहे दक्षिणावतामिति मानचित्रा दक्षिणावतान्तिविधूर्यादः भद्रं कर्णे वितृणगामदेवा भद्रं पक्यमाक्षवरिगदत्ता शरद अन्तिदेवागत्रानचक्रादरदं तनूना क्षमतरमादातपितादपुत्रः पुण्यनक्षत्रं तत्पत्करवेदावभ्यधा नक्षत्रं लगति कन्यं पश्येत् एव कुरुते भूः अज्जमया पूर्वोक्तेवं गुणसे विशिष्टायामस्यां सुपतितो अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीपदक्षेत्राधिष्ठितस्य श्री सीता लक्ष्मण हनुमत् समेत श्री कोदण्डरामस्वामिनः नवान्निकमहोत्सव नवमेनि प्रातःकाले औपृतोत्सव किञ्चकमणिस्तमन तिरुवञ्जना किञ्चकमणिस्थलशुच्यर्थं द्रव्यशुच्यर्थं मण्डपशुच्यर्थं पुण्याहं भवन्तो भवन्तो इंद्रो वृद्धश्रवा बृहस्पतिर्ददातु ओम भूः अज्जमया पूर्वोक्तेवं गुणविशे विशिष्टायामस्यां सुपतितो श्रीपदक्षेत्राधिष्ठितस्य श्रीभू श्री सीता लक्ष्मण हनुमत् समेत श्री कोदण्डरामस्वामिनः मनवान्निकमहोत्सव अंगम औवृतोत्सव किंचकर्मणिस्तमर तिरुवञ्जना किंचकर्मणि स्थलशुच्यर्थं द्रव्यशुच्यर्थं मण्डपशुच्यर्थं सर्वोपरिशुच्यर्थं पुण्याहं स्वस्तिं भवन्तो ब्रुवन्तो स्वस्तिं भवन्तो स्वस्तिं भवन्तो मित्रं देवं मित्रदेजन्नो अनुराधान विधावर्धगन्तः चिरञ्जीवेव दत्तवीराः त्रीणि छन्दां चित्रेण समानि लोकाः दत्तीत्य एतु लोकेषु प्रतिष्ठति भूः अज्जमया पूर्वोक्तेवं गुणसे विशिष्टायामस्यां सुपतितो अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री सीता लक्ष्मण हनुमत् समेत श्री कोदण्डरामस्वामिनः वैघानस भगवत् शास्त्रोक्तक्रेमा नवान्निक प्रयुक्त
మహోత్సవ కించకర్మణి నవమే అని ప్రాతకాలే ఔపృతోత్సవ కించకర్మణి స్థల శుచ్యర్థం ద్రవ్య శుచ్యర్థం మండప శుచ్యర్థం సర్వోపణ శుచ్యర్థం పుణ్యాహృద్ధిం భవంతో భ్రువంతో వృద్ధిం భవంతో వృద్ధిం భవంతో సమృద్ధి పుణ్యా సమృద్ధి భవత్తాన ఊర్జేతు ధాతన ఆత్మానం పునతే సదా పవిత్రోముఖం బ్రహ్మపుణే విశ్వక్సేనాయ నమః పునః పాద్యం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి యదాగమదాతానుపదేరామయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం భూః అద్యమయా పూర్వోక్తేర్విష్టాయామస్యాం సుపతితో అత్ర దేవదేవస్య శ్రీ సీతాలక్ష్మణ శ్రీ కోదండరామస్వామినః వైఘానక భగవత్ శాస్త్రోక్తక్రమాన్ ఔపృతోత్సవాకందకర్మణి ద్రవ్యారాధనం కరిష్యే. సన్నో దేవీ రవిష్ట ఆపో భవంతు పవిత్రమావాహయామి పవిత్రమావాహయామి పుణ్యమావాహయామి యజ్ఞమావాహయామి తదిమావాహయామి వజ్రమావాహయామి యజ్ఞమావాహయామి పురోహితం యజ్ఞత్యాదేవ మృత్యుజో మధుమావాహయామి యుక్తమావాహయామి మిత్రమావాహయామి ప్రమోదాగినీమావాహయామి దేవి వసుంధరా సాధుదా దేవి వాసవే ౌర్ణిమావాహయామి క్షోణిమావాహయామి మహీమావాహయామి ఆవాహదేవతాభ్యో నమః సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. ధూపమాగ్రాపయామి నమః పరిమళ ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఫలోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి. సర్వోపచారాన్ సమర్పయామి. सीतायाः दक्षिणे पार्श्वे लक्ष्मणस्य च वामके तन्मध्ये राघवं वन्दे सदा కోదండధారిణం. శ్రీపదపురముగా విరాజమానమవుతూ ఉన్నటువంటి తిరుపతి క్షేత్రంలో పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఆజానుబాహు అరవింద దళాయతాక్షమన్నట్లుగా
జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విరాజమానమవుతూ ఉన్నటువంటి కోదండరామస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో ఈనాడు పరమాత్మకు జరిగేటువంటి అవబృధోత్సవ కార్యక్రమాన్ని మనం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. రాతిని నాతిగా చేసినటువంటి ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క పాదార విందాలని మనం ఇప్పటి వరకు కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఎటువంటి చరణారవిందములు రామచంద్రమూర్తివి అంటే హలకులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకోజ్వల జలజాతరేఖలను సాంకములై కనపట్టుచున్నమి కలిత పదాంబుజద్వయము గౌతమ పత్నికు సంగినట్లు నా తలపున చేర్చి కావగదే దాశరథీ కరుణాపయోనిధి అని అంటారు రామదాసు వారు. మనం నిత్యము కూడా సుప్రభాతంలో చెప్పుకుంటాం. రేఖామయ ధ్వజసుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతరౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే అని చెప్పుకుంటాం కదా. ఆ విధంగానే పరమాత్మ యొక్క చరణారవిందములలో దివ్యమైనటువంటి చిహ్నాలు ఉంటాయట. అవి ఏమిటి అంటే హలము, వజ్రాయుధము, అమృత కలశము, శంఖము, చక్రము ఇత్యాది మంగళకరములైనటువంటి చిహ్నాలు అన్నీ కలిగినటువంటి ఆ యొక్క దివ్య చరణారవిందాల్ని ఎలాగైతే రాయిగా పడి ఉన్నటువంటి ఆ యొక్క అహల్యను మరలా స్త్రీగా మార్చావో అలాగ నీ యొక్క పాద స్పర్శను మాకు కలగజేయవయ్యా రామచంద్ర అని చెప్పి భక్త రామదాసు వారు వర్ణిస్తారు. ఆ విధమైనటువంటి దివ్య చరణారవిందాలను ఎప్పుడు మనం స్మరిస్తూ ఉంటే కనుక పరమాత్మ విశేషమైనటువంటి రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా పరమాత్మకు జరిగేటువంటి దివ్య తిరుమంజన కార్యక్రమం కపిల తీర్థం చక్రతాళ్వార్ తీర్థంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఆ యొక్క కపిల తీర్థం. ఇంకా విశేషంగా రామమంత్రాన్ని ఈ జగత్తుకంతా మొదట ఉపదేశించినటువంటి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిగా కొలువై ఉన్నటువంటి ఆ కపిల తీర్థంలో ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో పరమాత్మ ఎంతో వైభవోపేతంగా ఈ చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు. స్నపన మహోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించి పరమాత్మకు నిర్వహించేటువంటి స్నపనంలో భాగంగా ఆ పాలు, పెరుగు ఇత్యాది ద్రవ్యాలన్నిటికీ కూడా ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ఆచార్యస్వామి వారు సభక్తికంగా రామచంద్ర ప్రభువుకు, సీతాదేవికి, లక్ష్మణస్వామి వారికి అలాగే సుదర్శన స్వామి వారికి విశేషమైనటువంటి ఉపచారాలన్నింటినీ కూడా సమర్పించి కర్పూర మంగళ నీరాజనాల్ని అందించారు. భక్త మహాశైలారా, ఈ యొక్క స్నపనం చాలా విశేషమైనటువంటిది. పరమాత్మకు జరిగేటువంటి స్నపనం ఎందుకు అంటే ఆగమశాస్త్రంలో విశేషమైనటువంటి ఫలం ఈ స్నపనాన్ని వీక్షించడం ద్వారా కలుగుతుంది అని చెప్పబడి ఉన్నది. కాబట్టి పరమాత్మ యొక్క శ్రీరామనామ స్మరణాన్ని చేసుకుంటూ ఈ స్నపనం పూర్తయ్యేంత వరకు కూడా పరమాత్మ యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని మనం తనివితీరా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ పరమాత్మకు నమస్కరిస్తూ ఈ యొక్క అభిషేక కార్యక్రమం మొదలవుతూ ఉన్నది. కాబట్టి సభక్తికంగా మనం వీక్షిద్దాం. గోవింద గోవింద. భూతామృతత్వస్యేషానః జరన్నేనాదిరోహది ఏతావానస్య మహిమా జాగృష్ణపురుషః పాదోస్య విశ్వభూతాని విమానస్య మృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః విశ్వం చక్రామత్ ఆజనానజనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురా యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమదన్వత సంత అస్యాసీదాజ్యం గ్రీష్మ
युष्मजिद्मः शरद्धविः सप्तास्यासन् परिधयः सप्तसमिधः कृताः देवायज्ञन्तन्वनाः अबध्नन् पुरुषं पशुम् तैयज्ञम् बर्हिषिः प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त ऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः संहृतं वृषदाज्यम् अशोगुस्तागुश्चग्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्रये तस्माद्यज्ञात् सर्वहुतः सामानि जग्निरे दागंसि जग्निरे तस्मात् तस्मादजायत तस्मादश्वा अजायन्त जो भजादत आवोह जग्निरे तस्मात् जाता यः पुरुषं व्यददुः व्यकल्पयन् मुखं किमस्य को बाहु उच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहोराजन्यकृतः गुरु तदस्य यद्वैश्यः अभ्यागुंशोद्रो अजायत चन्द्रमा मनसो जातः रक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् विष्णोद्यो समवर्तत अभ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागो अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनुयजास्ते धाता पुरस्ताद्यमुदा जहर चक्रप्रविद्वान् प्रदिशश्च दस्रः एवं विद्वानमृत इह भवति नान्यबन्धाजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनागं महिमानः सदन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्ट्राविदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाचारमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तपसः परस्तात् एवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्य जातः नमोरुजाय ब्राह्मणे रजं ब्राह्मणं जनयन्तः देवा अग्रे तदब्रुवन् स्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवदे च ते लक्ष्मीश्च पत्न्यो अहोरात्र
पत्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तम् इष्टं मनिषाना अमुं मनिषाना सर्वं मनिषाना सहस्रशीर्षं देवं विश्वाख्यं विश्वजम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वरः परमं नित्यं विश्वन्नारायणगो हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति परिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यज्जगिञ्जगद्यस्मिन् दृश्यते श्रूयते वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविगो समुद्रेन्दं विश्वजम्भुवम् पद्मकोशः प्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अधो नित्याविरस्यान्तुनाभ्यामुपरितिष्ठते तद्विजानीयाद्विश्वस्यायतनं महत् अन्ततको शिलाभिस्तुलं वज्राघोषरन्निभम् तस्यान्ते सुशिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाक्षिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः तावयरे स्वन्देहमापादलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अनीयोर्ध्वा व्यवस्थितः नीलतो यटमध्यस्था विद्युल्लेखे भास्वरा जीवारशुकवर्तन् विपीताभास्यात्तनुपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् ततो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि ममेरजागुंसिजो अस्कभाजदुत्तरगो सधस्थं विचक्रमाणस्त्रेदोर्गायो विष्णोरराणमसि विष्णो पृष्ठमसि विष्णोश्च प्रेस्थो विष्णो चोरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे तस्य प्रियमभिवाथो अस्य यत्र देवयवो मदन्ते क्रमस्य सहि बन्धुरित्था विष्णो परे परमे मध्व उत्सः विष्णस्तवते वीर्याय न भीमः कुजरो गिरिष्ठाः शत्रुषु विक्रमणेषु हरिक्षयन्ति भुवनानि विश्वा मात्रया तनुवा वृधाना मन्मश्नुवन्दे भेदे विद्मरदसि पृथिव्या विष्णो देवत्वम् नमस्य वित्से चक्रमे पृथिवीमेष एता नेत्र
इंद्राय विष्णुर्मनुषेरहस्यन् सुवासो अस्य कीरयो जनासः रोक्षिते गोरुजनिमा जकार देवः पृथिवीमेष एता विचक्रमे सदर्चधम्महित्वा विष्णुरस्तु तव सस्तवीयान् गुह्यस्यस्तविरस्य नाम अतो देवा अवन्तरायतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् नमोऽनमस्य वागोधुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा ददम् विप्रासो विभन्यवाजाग्रवागं समिन्धते विष्णोर्यत्परमं परम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमद्यां हस्तिनादप्रबोधिनी श्रियं देवेमुपह्वये श्रीर्मा देवीर्जुषता सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रान् ज्वलन्ति तृप्तान् तर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रिया चन्द्रां प्रभासां यशसा ज्वलन्ति श्रियल्लोके देवदुष्टामुदारा तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसगः कीर्तिश्च मनिना सह प्रादुर्भूतोऽस्मि रात्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे पिबासामलान् ज्येष्ठमलक्ष्मीर्नाशयाम्यहम् अहोमदवृद्धिं च सर्वान् निर्नुत मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टान् करीषिणी ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रिया मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य महिश्रे त्रयतायलः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि चिक्लीतपस मे गृहे निजदेवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां यःकर्णीं यष्टिं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योष्मान् विन्देयं पुरुषानः पद्मा
पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधस्व प्रिये जातश्रिया निरीजाय श्रियं वयो जनितृभ्यो दधाति प्रियं वधानामृतत्वमायन् भवन्ति सत्यासामिधामिदद्रौ श्रिय एवैनन्दश्रियामा दधाति सन्दरमृचावधत्कृत्यं सन्दत्यै सन्धिजते प्रजया पशुभिः एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भोम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थिते देव्यदितेऽग्निमन्नादमन्ना याया दधे आयङ्गो प्रश्निरक्रमीतदन्मातरं पुनः पितरं च प्रयन् सुवः श्रद्धमविराजते वाक्पतङ्गाय निःश्रिये प्रत्यस्य वहत्युभिः अस्य प्राणादपानश्चन्दश्चररिरोचना रक्षन्महिषः सुवः यद्वा क्रुद्धः परोवपमन्युनायरवज्ज कल्पमग्ने तत्तव पुनस्त्वद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवे मनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता मुद्रवदे सावित्रे हनो देवी मह्यगी महोधरणी महोद्यतिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिने सुरसरिदिहा वायुमती जलशयने धाराजा सत्यन्धो परिमेधिनी गोपरिधत्तङ्गाय विष्णुपत्नीं महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि अन्नाधरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि अन्नाधरा प्रचोदयात् श्रोणाममृतस्य गोपा अन्यामस्य उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजूर्या तेजेनेनागो हविषाय जामः मेधा विष्णुरुगायो विचक्रमे महेन्दिवं पृथिवे मन्तरिक्षा तच्छोणैति श्रव इच्छमाना न्यग्श्लोकै यजमानाय कन्वदे गुणाहि कृतवदे सवितराधिपत्ये पयस्पतिरं विराजानो अस्तु ध्रुवादिशां विष्णुपत्यघोरास्येषा नासहसो यामनोता बृहस्पतिर्मातरिष्वोदवायुः सन्तु वानावात अभि
नो गृह्णन्तु अम्बो दिवो धरुणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी शन्नो मित्रः शंवरुणः छन्नो भवत्वर्यमा शन्नजिन्द्रो बृहस्पतिः छन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो मेव प्रत्यक्षं ब्रह्मादि तमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्तिः शान्तिः तन्नो मित्रः संवरुणः नो भवत्वर्यमा तन्न इन्द्रो बृहस्पतिः नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो तमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मवादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् तद्वक्तारमावीत् आवीर्मा आवीद्वक्तारम् ॐ शान्तिः 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 सहना भवतु सह नो भुनक्तु सह वीर्यङ्करभावहै यस्मिनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 नमो वाचेया चोदिताया चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदेभ्यो मामामृषयो मन्त्रकृतो मन्त्रपतयः परा धर्माहनुषे मन्त्रकृतो मन्त्रपदीन् पराधा वैश्वदेवीं वाचमुद्यासको शिवामनस्था जुष्टान् देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी सर्वविश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तरणं मे प्रजाये पशूनां भूयानुपस्तरणमहं प्रजाये पशूनां भूयासं प्राणापानो मृत्योर्मामासं प्राणापानो मामाविष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमति देवेभ्यो वाचमुद्यासकं शुश्रूषे मनुष्येभ्यस्तं मा देव अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्तिः 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 शय्यो रावृणीमहे यज्ञाय यज्ञपतये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगादुभेषजम् षण्णो अस्तद्विपदे चरुष्पदे ॐ शान्तिः 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 तन्नो वादः भवताम् माररिश्वासन्नस्तपदुसूर्यः अहानिशं भवन्तु नः शतो रात्रिः प्रतिधीयता शोषानो युच्छदुषमादित्य उदेतुरः नश्यन्तमा भव सुमृढीका सरस्वती मा देव्योमसन्दृशी
एवास्त्वशिवास्तु मध्वास्तुमन्तो भूयास्ममावास्तुश्चित्स्मह्यवास्तु स भूयाद्योस्वेष्टियम् च भयम् विस्मः प्रतिष्ठादि प्रतिष्ठा बन्धो भूयास्मम प्रतिष्ठाया चित्मज्य प्रतिष्ठस भूयाद्योस्मान् वेशियम् च भयम् विस्मः आवातवाहि भेषजम् विवातवाहि यद्रपः विश्वभेषजो देवानाम् लोक एयसे विमो वातो वात आसिन्धोरापरावतः दक्षं मे अन्य आवादो परान्यो वादो यत्र वातते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि देवधे ततो नो देहि भेषजम् ततो नो मह आवह वात आवातु भेषजम् शम्भोर्मजो भोर्नो हुदे प्रणआयु गुंसिदारिषद् इन्द्रस्य गृहोऽसितं त्वा प्रपद्ये स गुस्साश्वः जन्मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्येनार्ता देवतां प्रपद्येष्मानवाखनं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षम् अपूर्वन्तरम् बृहदग्नजः पर्वताश्च यजावातस्वस्य स्वस्ति स्वस्ति मानसानि प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामहासिष्टं मयि मेधा मयि प्रजा मयि अग्निस्तेजो दधातु मयि मेधा मयि प्रजा मयीन्द्र इन्द्रयं दधातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो दधातु भिरक्तुभिः परिपातमस्मानरिष्टेभिरश्विनाथौ भगेभिः मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवी उतद्योः गजानश्चित्र आभुवदूते सदा वृधः सखा सजिष्ठया वृता सज्जो मदानाम् मगो इष्ठो मत्सरन्धसः चिदारुदेवसो अभिजुणः सखीनामभिदाजरितॄणाम् भवास्युतिभिः भजस्सु वर्णा उपसेजुरिन्द्रम् प्रियमेधारुषजो नाधमानाः ध्वान्तवोर्नुहि बोधिरक्षर्मुग्ध्यस्मान् निरयेव बद्धा शन्नो देवीरभिष्टजापो भवन्तु भीतये योरभिश्रवन्तु नः ईशानावार्याणाम् क्षयन्तिश्चरुषणीना याचामि भेषज मित्राण आप ओषधयः सन्तु दुर्मित्रास्तस्मै सूर्योऽस्मान् वेष्टिजम् च भजन् विस्मः आपोहिष्ठायो भुवस्तान ऊर्जे दधाता महेरणाय चक्षसे शिवतमोरहस्तस्य भाजयते हरः शरीरिव मातरः अरङ्गरामभो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः देवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शिवगं शमयतु अन्तरिक्षगौ शान्तम् दत्वायुना शान्तम् तन्मे शान्तगौ ऋतगौ शमयतु यो
शान्ता साधित्येन शान्ता सा मे शान्ता सुखगं शमयतु शिवे शान्तिरन्तरिक्षगो शान्तिर्यो शान्तिर्दिशान्तिरवान्तर शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गोः शान्तिरजा शान्तिरश्वः शान्तिर्पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तयागुं शान्त्या सर्वशान्त्या वाक्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः देहश्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्त मनोत्तिष्ठन्तु मामागुश्री चक्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहासिषु उदायुषा स्वायुषो दोषधीनागुम्रसेन पर्जन्यस्य सुष्मेनादस्थाममृतागुम् चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं नन्दाम शरदशतं मोदाम शरदशतं भवाम शरदशतगं शृणवाम शरदशतं प्रब्रवाम शरदशतमजीतास्याम शरदशरयोश्च सूर्यं दृशे उदगान्महदोर्नवात् विभ्राजमानस्वरिरस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो विभश्चिन्मनसा पुनादु ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आनीस्थो ब्रह्मण आवपनमधिधारितेयं पृथिवी ब्रह्मण महेधारितमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवी यदहं वेद तदहं धारयाणि मामद्वेदोऽधिविश्वसन् वेदमनीषे मा विशता गौतमीति भूतस्य भव्यस्यावरुद्धि सर्वमायुरजानि सर्वमायुरजानि आभिर्गीर्भिर्यदरो न ओणमाप्याययायिवो वर्धमानः स्तोतृभ्यो महिगोत्रारुजादिभूयिष्ठभाजो अधरेस्याब्रह्म प्रवारिस्मदन्नो महासीत् ॐ शान्तिः 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 నమో నమో రఘుకులనాయక దివిజవంద్య నమో నమో శంకర నగజానుత అని చెప్పి ఆ యొక్క రామచంద్ర ప్రభువుని కీర్తిస్తారు. ఆ విధంగా ఇప్పటిదాకా కూడా ఈ 9 రోజులు పడినటువంటి అలసటకు పరమాత్మకు ఉపశమనం కలిగే విధంగా విశేషమైనటువంటి ద్రవ్యాలతో శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా ఆచార్యస్వామి వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇప్పటిదాకా కూడా స్నపన తిరుమంజనాన్ని నిర్వర్తించి చందనాన్ని పరమాత్మకు సమర్పిస్తూ ఉన్నారు. ఏన ద్రవ్యేన దేవేశం స్నాపయేద్యస్తు భక్తితః తద్ద్రవ్యం వర్ధయేత్తస్య నశ్యంతే వా శుభాని చ అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అంటే
మనం ఈ పాలు పెరుగు ఇత్యాది ద్రవ్యాలన్నింటినీ కూడా పరమాత్మకు ఎందుకు అభిషేకం చేయాలి, పరమాత్మకు అభిషేకాన్ని నిర్వర్తించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఏ ద్రవ్యాన్ని అయితే మనం పరమాత్మకు సభక్తికంగా సమర్పిస్తామో ఆ గోవులన్నీ కూడా ఎంత పుణ్యం చేసుకున్నవో వాటి క్షీరాన్ని అవి వచ్చి పరమాత్మను సేవించుకోలేకపోయినా, అవి చూడలేకపోయినా, అవి ఇచ్చినటువంటి క్షీరంతో పరమాత్మకు స్నపనం జరిగింది అంటే అవి ఎంత ధన్యజీవులో. అలాగా ఈ మధువును సేకరించినటువంటి ఆ తేనెటీగలన్నీ కూడా అవెంత పుణ్యం చేసుకున్నాయో. ఇలాగా పరమాత్మకు ప్రతి జీవి కూడా కైంకర్యాన్ని నిర్వర్తించే విధంగా ఆగమశాస్త్రంలో ఆ యొక్క గోక్షీరంతో పరమాత్మకు అభిషేకాన్ని నిర్వర్తించడం ద్వారా అథర్వ వేదాన్ని మొత్తాన్ని కూడా అధ్యయనం చేసినటువంటి ఫలాన్ని మనకు ఇస్తాట పరమాత్మ. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేసినట్లయితే కనుక యజుర్వేదాధ్యయన ఫలాన్ని, అలాగే మధువుతో అంటే తేనెతో అభిషేకం చేయడం వల్ల ఋగ్వేదాధ్యయన ఫలాన్ని, అలాగే ఫలోదకంతో కొబ్బరి నీళ్లతో పరమాత్మకు తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అశుభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ దూరం చేస్తాట మనకి. అలాగే హరిద్రంతో పరమాత్మకు స్నపన తిరుమంజనాన్ని నిర్వర్తించడం ద్వారా దీర్ఘాయుష్యాన్ని ప్రసాదిస్తాట. అలాగే ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా దూరం చేస్తాట పరమాత్మ. అలాగే ఇప్పుడు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఈ చందనాన్ని పరమాత్మకు సమర్పించడం ద్వారా సకల సుఖాలని కూడా మనకి అనుగ్రహిస్తాట పరమాత్మ. ఆ విధంగా పరమాత్మకు అలసట పోయే విధంగా జరిగేటువంటి నిర్వర్తించేటువంటి తిరుమంజనం వల్ల కూడా మనకు విశేషమైనటువంటి ఫలాలను పరమాత్మ ఈ యొక్క స్నపనంలో భాగంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి భక్త మహాశైలారా, ఎంతటి కరుణా సింధువో కదా పరమాత్మ. ఆయనకి జరిగేటువంటి అభిషేకం ద్వారా కూడా, ఆయనకి జరిగేటువంటి తిరుమంజనం ద్వారా కూడా మనకు విశేషమైనటువంటి ఫలాలన్నింటినీ కూడా కేవలం దర్శన మాత్రం చేతనే, పరమాత్మ యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని దర్శించినంత మాత్రం చేతనే, పరమాత్మ యొక్క నామస్మరణ మాత్రం చేతనే మనకు ఇంత అశ్వమేధ ఫలాన్ని ఈ యొక్క బ్రహ్మోత్సవాల ద్వారా పరమాత్మ మనకు అందిస్తున్నాడు. కాబట్టి మనం ఏమి చేయగలము పరమాత్మ కోసము అంటే కేవలం నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అని చెప్పి పరమాత్మ యొక్క నామస్మరణ వైభవాన్ని వర్ణిస్తారు. కాబట్టి తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని చెప్పి కంచర్ల గోపన్న గారు చెబుతారు. ఆ యొక్క మంత్రమే తారక మంత్రం. జపతు జపతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం. జనన మరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అతీతంగా చేసేటువంటి మంత్రం పరమాత్మ యొక్క రామ మంత్రమట. ఇంకా మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు అని నమ్ముకున్న అందరూ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న వారంతా కూడా దేనికి భయపడతారు అంటే మృత్యువు అనేటువంటి దానికి భయపడతారు. కానీ రామ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆ మృత్యుదేవత కూడా భయపడతాట. ఎందుకు అంటే వేదం కూడా చెబుతోంది మృత్యుర్ధావతి పంచమ ఇది. మృత్యువు కూడా పరమాత్మకు భయపడి పనిచేస్తాట. ఆ విధంగా మృత్యువుని కూడా పారద్రోలేటువంటి దివ్యమైనటువంటి అమృతతుల్యమైన మంత్రం రామమంత్రం. అటువంటి రామచంద్ర ప్రభువు యొక్క బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమై ఈనాడు ఈ యొక్క చక్రస్నానం ద్వారా ఈ ఉత్సవ ఫలాన్ని అశ్వమేధ ఫలంగా మనకు అందించడానికి గాను పరమాత్మ స్నాపయే దేవన్ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ అని చెప్పి భృగు మహర్షి చెప్పిన విధంగా పరమాత్మకు స్నపనాన్ని నిర్వర్తించడం వల్ల ఇహలోకంలో మనకు ఏవైతే సుఖాలు కావాలో వీటన్నిటినీ కూడా అనుగ్రహించి సర్వపాప వినిర్ముక్త విష్ణోర్లోకం సగచ్చతి అన్నట్లుగా వైకుంఠ పదప్రాప్తి ఏదైతే ఉందో దాన్ని పరమాత్మ మనందరికీ కూడా కలిగిస్తాట. ఆ విధంగా పరమాత్మకు ఈ యొక్క అవబృద్ధోత్సవంలో భాగంగా వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథకాశ్యప అన్నట్లుగా ఆనాడు అయోధ్యలో మనం పట్టాభిషేకం మనమంతా కూడా చూడలేదేమో, ఈనాడు మనం ఈ పరమాత్మ యొక్క దివ్య తిరుమంజనాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఎలాగైతే సప్త ఋషులు దేవతలు వీరంతా కూడా ఆనంద వైభవోపేతంగా పరమాత్మకు
ఇంద్రుడికి ఎలాగైతే రాజ్య పట్టాభిషేకాన్ని అమరావతి నగరంలో దేవతలంతా నిర్వర్తించారో అలాగా ఆ మహర్షులంతా కూడా అయోధ్యలో చుట్టూ నుంచుని పరమాత్మకు పట్టాభిషేకాన్ని సర్వోషధరశైర్ దివ్యైర్ దైవతైర్ నభసి స్థితై అన్నట్లుగా పరమాత్మకు దేవలోకంలో ఉన్నటువంటి దివ్య గంగా జలాలను అలాగే దివ్య నదీ జలాలను అభిషేకించారట ఆనాడు అయోధ్య నగరంలో పరమాత్మ యొక్క పట్టాభిషేకంలో. ఈనాడు వీరంతా కూడా ఆచార్య స్వామి, పెద్దజీయంగారు స్వామి వారు, చిన్నజీయంగారు స్వామి వారు వీరంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పరమాత్మకు నిర్వర్తించేటువంటి దివ్య కైంకర్యాన్ని మనం చూస్తూ ఉంటే కనుక మరలా పరమాత్మకు పట్టాభిషేకాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారా దివ్యమైనటువంటి జలాలతో అన్నంత వైభవోపేతంగా ఇప్పటిదాకా కూడా విశేషమైనటువంటి ద్రవ్యాలతో పరమాత్మకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత దివ్యమైనటువంటి చందనము, కుంకుమ పువ్వు ఇత్యాది ద్రవ్యాలతో పరమాత్మకు స్నపనాన్ని భక్తి శ్రద్ధలతో ఆచార్య స్వామి వారు ప్రీత్యా సంజాయతే భక్తి భక్తస్య సులభో హరి అనే ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా పరమాత్మను ఎప్పుడైతే మనం ప్రీతితో భక్తితో ఒక చిన్న పిల్లవాడిని ఎలాగైతే చిన్నపిల్లల తల్లులు ఎలాగైతే స్నానాన్ని నిర్వర్తింపచేస్తారో అంత భక్తి శ్రద్ధలతో పరమాత్మను ఒక చిన్న పిల్లవాడిగా భావించి భక్తితో ఆచార్య స్వామి వారు ఆ యొక్క చందన సమర్పణ చేస్తూ ఉన్నారు. అలా చేయడం ద్వారా మనం చేసేటువంటి ప్రతి క్రియలోనూ కూడా పరమాత్మకు నిర్వర్తించేటువంటి ప్రతి కైంకర్యంలో కూడా భక్తి అనే దాన్ని మనం కనుక జోడించినట్లయితే పరమాత్మ ఎంతో ప్రీతి భావనతో స్వీకరిస్తాట. ప్రీత్యా సంజాయ భక్తి భక్తస్య సులభో హరి. అటువంటి భక్త సులభుడై భక్తులకు సులభుడై పరమాత్మ అనుగ్రహిస్తాట. అటువంటి రామచంద్ర పరబ్రహ్మ ఎంతో వైభవోపేతంగా ఇప్పటి వరకు కూడా అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తింపచేసుకుని ఆ దివ్యమైనటువంటి చందన చర్చితుడై ఉన్నటువంటి పరమాత్మకు శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా ఇప్పుడు విశేషమైనటువంటి ఆరాధనాన్ని నిర్వర్తిస్తూ తులసిమాలిక సమర్పణం చేస్తూ ఉన్నారు. శ్రీరామ చారు తులసీదళధామ అన్నట్లుగా ఆ దివ్యమైనటువంటి తులసీవనం నుంచి వచ్చినటువంటి ఆ తులసి మాలికలను పరమాత్మకు సమర్పిస్తూ ఉన్నారు. భక్త మహాశైలరా, పరమాత్మ పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నారు. కాబట్టి పరమాత్మ దేనిని చూస్తాడు అంటే ప్రతి విషయంలో మనం భక్తితో సమర్పిస్తున్నామా లేదా అనేటువంటి భావనని మాత్రమే చూస్తారు. ఎందుకు ఈ భక్తి అనేటువంటిది అంత గొప్పది అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని దైవ చింతనలు చేసినా, నామస్మరణ చేసినా భక్తి అనేటువంటిది కనుక లేకపోతే చేసినది అంతా కూడా వ్యర్థమైపోతుందట. మనం భక్తి అనేదాన్ని ఒక్కదాన్ని జోడించినట్లయితే కనుక ఎంతో ప్రీతిగా పరమాత్మ ఎలాగైతే శబర్యానీత ఫలభుజే నమః అని పరమాత్మకు నామధేయం ఉన్నట్లుగా ఆ శబరికి ఏమీ తెలియదు, కానీ ఆవిడ ఇచ్చినటువంటి ఆ ఎంగిలి పండ్లను స్వీకరించినటువంటి పరమ దయాళువు కదా పరమాత్మ. గుహుడికి ఏమీ తెలియదు, వీరంతా కూడా శాస్త్రాధ్యయనం చేయలేదు, వేదాధ్యయనం చేయలేదు, వీరందరికీ కూడా ఏమీ తెలియదు. కానీ వారి దగ్గర ఉన్నది ఏమిటి అంటే భక్తి అనేటువంటి దివ్యమైనటువంటి భావన. అటువంటి భక్తితో గనక మనం నిరంతరం ఉన్నట్లయితే గనక హనుమంతుణ్ణి ఎలాగైతే పరమాత్మ అనుగ్రహించాడో, విభీషణుణ్ణి ఎలా అనుగ్రహించాడో, గుహుణ్ణి ఎలా అనుగ్రహించాడో, శబరిని ఎలా అనుగ్రహించాడో, అహల్యను ఎలా అనుగ్రహించాడో మనల్ని అందరినీ కూడా పరమాత్మ అంతే రక్షణని అందిస్తాడు అని చెప్పి మన పెద్దవారు చెబుతారు. కాబట్టి పరమాత్మ ఎంతో వైభవోపేతంగా దివ్యమంగళ విరాట్ రూపుడై చెలగి వసుధ గొలిచిన నీ పాదము అని అన్నమాచార్య స్వామి వారు కీర్తించినట్లుగా చరణములే నమ్మితి అని రామదాసు వర్ణించినట్లుగా ఆ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందాలు ముగ్ధమోహన రూపం పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి రామచంద్ర ప్రభువుని వర్ణిస్తారు కదా. ఆ విధంగా పురుషులకు సైతం మోహం కలిగించేటువంటి దివ్య ముఖారవిందాన్ని మనమంతా కూడా దర్శిస్తూ ఉన్నాం. భక్త మహాశైలరా, రామనామ స్మరణాన్ని మనం ఏ అవస్థలో అయినా కూడా నిర్వర్తించవచ్చట. ఎందుకు అంటే పార్వతీదేవి కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్ నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని పరమేశ్వరుణ్ణి అడిగినప్పుడు స్త్రీలంతా కూడా, స్త్రీలనే కాదు ఈ సహస్రనామాన్ని ఎవరైతే పఠించలేకపోతారో వారికి తరుణోపాయం ఏదైనా ఉన్నదా అని చెప్పి పార్వతీదేవి అడిగినప్పుడు సాక్షాత్తుగా
పరమేశ్వరుడు చెప్పినటువంటి దివ్యమైనటువంటి తారక మంత్రం. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని చెప్పి రామదాసు వారు వర్ణిస్తారు. ఆ విధంగా ఆ తారక మంత్రమైనటువంటి రామమంత్రాన్ని నిత్యం అనుష్ఠానం చేస్తే చాలట. ఇంకా రామమంత్రం అనేటువంటిది ఎంత గొప్పది అంటే గనక ఎన్నో వేల తపస్సులు, యజ్ఞాలు, యాగాలు చేసినటువంటి ఫలం కేవలం రామనామ స్మరణం చేయడం వల్ల మనకు కలుగుతుందట. ఇంకే మంత్రాన్ని కూడా తారక మంత్రము అని చెప్పలేదు, కేవలం రామమంత్రాన్ని మాత్రమే చెప్పారు. తారకము అంటే ఏమిటి అంటే దాటించేది, తరింపజేసేది. దేన్ని తరింపజేస్తుంది అంటే ఈ యొక్క సంసార సాగరం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అవలీలగా చేసేటువంటి అవలీలగా దాటించేటువంటి శక్తి రామమంత్రానికి మాత్రమే ఉన్నదట. అందుకే ఎందరో మహానుభావులైనటువంటి వారంతా కూడా రామమంత్రాన్ని ఉపాసన చేసిన వారే. అటువంటి రామచంద్ర ప్రభువుకు అశ్విన్యాది నక్షత్రములన్నీ కూడా నీరాజనంగా మారి శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాంబురాశి సీతాముఖాంబోరుహ చెంచరీకో నిరంతరం మంగళమాతనవుతూ అన్నట్లుగా నక్షత్రములన్నీ కూడా పరమాత్మకు హారతిగా మారి పరమాత్మకు దివ్యమంగళ నీరాజనాన్ని అందిస్తున్నాయి. భక్త మహాశైలారా, మనమంతా కూడా వీక్షిద్దాం. గోవింద గోవింద. पुरुषः सहस्राक्ष सहस्रपाद तथोमें विश्वतो वृत्वा अत्यरिष्टाद्दशाङ्गुलम् पुरुषये वेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् उपामृतस्य जानः हिरण्येन विरोहति एतावानस्य महिमा अधोऽध्यायागुश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि कृपादस्यामृतन्दिरि कृपादो भोजै पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं यद्रामत् साधनानि अभि
विराजायत विराजो अधिपूरुषः प्रजातोऽत्यरिच्यत पश्चाद्भोगिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वत वसन्तो अस्याधिराज्यम् भीष्मयुद्धः शरद्धमिः सप्तास्यासम्परिधयः सप्तधमिधः कृताः देवायज्ञम् तन्वाराः अवध्यम् पुरुषम् पशुम् तैयज्ञम् परिहि प्रोक्षन् पुरुषम् जातवज्ञुतः तेन देवाः यजन्त साध्याविधयश्रये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषराज्यम् अशोकसादृशग्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्रये तस्माद्यज्ञात् सर्वहुतः ऋजस्सावानि जग्निरे छन्दागौंसि तस्मात् तस्मादजायत तस्मादश्वाजायन्त एके च भयादतः गावो जग्निरे तस्माज्जाताजावयः यत्पुरुषं यदतु अतिथाव्यकल्पयन् उभङ्गिमस्य कौ बाहो आभूरो बालामुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूर्वतदस्य अनन्तरायाय सर्वस्तोमोदिराभवति सर्वस्य सर्वस्य सर्वमेव तेना सर्वं जयते என்ன புலிப்பதம் கொண்டு இங்கெத்தனை போதும் இருந்து இளந்த குணங்கு விளையாடு பொழுது எங்கொண்டு என்ன புலிப்பதம் கொண்டு இங்கெத்தனை போதும் இருந்து ளோடச்சவையை கட்டெரும்பு பிடித்திட்ட மரம் சாய்த்தாய் இவிரந்த திருவோணம் முளையுண்ண கண்டு பின்னர் எண்ணில்லாதென்ன காய்ச்சிட நீருடன் எல்லி கடாரத்தில் ஊறித்து வைத்தேன் முனற்பினில் வந்த கடிய தகட முதைத்து சங்கட நேரின் சிவயம் நாரிசாந்தம் கலந்து சுத்துண்ணே காரம்பாளில் கலந்து செத்திலமென் முளையார்கள் சிறுபுறம் பேசி சிரிப்பார் குடத்தை இருட்டு இளம் வெள்ளகிள்ளி கனிகள் தருவம் ஒளிகளோ தண்ணீர் போல எழுந்தனற்பாலும் நேரம் கடைந்தொரு மேல் வைத்தவன் சிறந்தோட்டம் என்பதனால் பிறார் முன்னே கரையிடதிர பெருந்து நல்ல நம்பி நீ பிறந்த திருநாள் புழுதியடைந்தவன் துணையும் இல்லாதார் பின்னகாமே சிறு மலைவேணி நிறத்து கண்ணபிரானை மொழிகள் புதுவைக்கும் பட்டர்பிரான் சொன்னபார் மலைவேணி நிறத்து கண்ணபிரானை மொழிகள் புதுவைக்கும் பட்டர்பிரான் சொன்னபார் விராவணன் தன் முதுமலை விளங்கவே முருகி முக்கிட்டு என்னுடன் நெஞ்சவன் விராவணன் தன் முதுமலை விளங்கவே முருகி முக்கிட்டு என்னுடன் நெஞ்சவன் அடியோடு பாய் கண்ணுகள் மேத்து மரியோடு மயில் சாயல் வெண்ண மணாலா இராட்ட வைத்து வைத்தாயோடு பாய் கண்ணுகள் மேத்து மரியோடு மயில் சாயல் வெண்ண மணாலா இராட்ட வைத்து வைத்தார் வெஞ்சங்குடையாய் திருநாள் திருவோணம் காலம் செய்யா கரையம் கலத்த தரிசியமாக்கி வைத்தார் வெஞ்சங்குடையாய் திருநாள் திருவோணம் காலம் செய்யா கரியம் கலத்த தரிசியமாக்கி வைத்தார் தொட்டு கண்ணின் பின்போது கோலாம் செய் இங்கே ஈரே ఇప్పటివరకు కూడా అత్యంత వైభవోపేతంగా సహస్రశీర్ష పురుష అనేటువంటి వేదమంత్రములతో
సహస్రధారల నడుమ పరమాత్మకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. ఇప్పుడు ఆ యొక్క సుదర్శన స్వామివారికి దివ్య ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత కనిపించేటువంటి చక్రతాళ్వార్ తీర్థంగా పిలువబడేటువంటి ఆ కపిల తీర్థంలో చక్రస్నాన కార్యక్రమాన్ని ఆచార్య స్వామివారు నిర్వర్తించడానికై ఉద్యుక్తులవుతూ ఉన్నారు. భక్త మహాశైలారా, రామచంద్ర స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణించడానికి ఏ భాష అయినా సరే ఇప్పటివరకు కూడా జియంగార్ స్వామివార్లు వీరంతా కూడా నాలాజిర దివ్య ప్రబంధంగా పిలువబడేటువంటి ద్రవిడ భాషలో ఉన్నటువంటి ఆ దివ్య ప్రబంధాన్ని పఠనం చేశారు. మనమంతా కూడా విన్నాం. ఎంతో వైభవోపేతంగా రామకథను ఏ భాషలో చెప్పినా సరే ఎంతో వైభవోపేతంగా తీయగా అమృతంలాగా ఉంటుందట. ఆ వైభవాన్ని ఇప్పటి వరకు కూడా మనం తిలకించాం. ఇప్పుడు ఆ యొక్క సుదర్శన స్వామివారు చక్రద్వయంచాంకుశపాశయుక్తం చతుర్భుజం భీకర సింహవక్త్రం నేత్రత్రయాలంకృత నిర్మలాంగం నమామి సౌదర్శన నారసింహం. పరమాత్మకు క్రియాశక్తిగా ఉంటాడట ఈ యొక్క సుదర్శన స్వామివారు. నిత్యము కూడా విష్ణుమూర్తి యొక్క దక్షిణకరంలో విరాజమానమై పరమాత్మ అసుర సంహారం చేయాలి అని సంకల్పించిన వెంటనే క్రియారూపంగా మారి ఆ యొక్క అసురుణ్ణి సంహరిస్తాడట. మనం పురాణాల్లో ఎన్నో కథల్లో విన్నాం, అంబరీషోపాఖ్యానం లాంటివి. అలాగే శిశుపాలుణ్ణి సుదర్శనుడు ఎలా సంహరించాడో, అలాగా గజేంద్రుణ్ణి కాపాడడానికి గాను ఆ యొక్క మకరం యొక్క శిరస్సుని ఎలా ఖండించాడు సుదర్శనుడు ఇత్యాదులన్నీ కూడా మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. అటువంటి దివ్య శక్తి కలిగినటువంటి సుదర్శనుడు ఎంతో వైభవోపేతంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ యొక్క సుదర్శనమూర్తి దివ్యమైనటువంటి పల్లకిలో పుష్కరిణి దగ్గరికి వేంచేస్తూ ఉన్నారు. ఆ సుదర్శనమూర్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే శంఖం చక్రంచ చాపం పరశు పశుమిషం శూలపాశాంకుశాగ్నిన్ బిభ్రాణం వజ్రఖేటౌ హలముసలగదా కుంతమద్యుగ్రదంష్ట్రం జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం ధ్యాయేత్ షట్కోణ సంస్థం సకల రిపుజన ప్రాణ సంహార చక్రం అని చెప్పి ఆ సుదర్శన స్వామి వారిని వర్ణిస్తారు. 16 చేతులతో ఉంటాడట ఆ సుదర్శనమూర్తి. 16 చేతులతో 16 దివ్యమైనటువంటి ఆయుధాలని ధరించి రాక్షస సంహారార్థమై పరమాత్మ ఎప్పుడెప్పుడు రాక్షసుల్ని సంహరిస్తే అప్పుడు ఆయన కార్యాన్ని నిర్వర్తించడానికి గాను ఎదురు చూస్తూ ఉంటాడట. మరలా ఆ రాక్షస సంహారం జరగగానే నిత్యానపాయిగా పరమాత్మ యొక్క దక్షిణ కరానికి వచ్చి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లుగా ఆ చక్ర రూపంలో కొలువై ఉంటాడట. పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి చేతిలో ఉన్నప్పుడు ఈ చక్రరాజంగా కొలువై ఉంటాడు. విడిగా సుదర్శనుణ్ణి మనం ధ్యానించాలి అంటే గనక ఈ షోడశాయుధాలతో మనకు దర్శనమిస్తూ ఉంటాడు సుదర్శన ప్రభువు. ఆ సుదర్శనమూర్తిని మనం ఆశ్రయించినట్లయితే గనక ఎటువంటి శత్రుబాధలు, శత్రువులు అంటే మానవులు కాదు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు అనేటువంటి శత్రువులు అరిషడ్వర్గాలు నిరంతరం మన శరీరంలో ప్రవేశించి మన మనస్సును పరమాత్మ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటాయి కదా. ఆ అరిషడ్వర్గాలు అనేటువంటి శత్రువులను దూరం చేసేటువంటి శక్తి కేవలం ఆ యొక్క సుదర్శన స్వామి వారికి మాత్రమే ఉన్నదట. ఇంకా ఆ యొక్క సుదర్శనమూర్తి నరసింహస్వామి వారు ఇరువురు కలిసి ఉన్నటువంటి స్వరూపం ఆ చక్రంలో మనం గమనించవచ్చు. ఈ సుదర్శన నారసింహ స్వరూపమైనటువంటి ఆ చక్రాన్ని మనం సేవించడం ద్వారా మన పురాకృతమైనటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. పశ్చాత్ సర్వే జనాస్తీర్థ జలే దేవసన్నిధౌ స్నానం కుర్యుహుతే సర్వపాప విముక్త విష్ణోర్లోకం సగచ్చతి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. పరమాత్మకు ఉత్సవాంతమున ఎవరైతే పరమాత్మ యొక్క సన్నిధిలో ఆ తీర్థస్నానాన్ని ఆచరిస్తారో వారికి విష్ణులోక పదప్రాప్తి కలుగుతుంది అని చెప్పి దివ్యమైనటువంటి ఆగమశాస్త్రములన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. సుదర్శనమూర్తి అంటేనే ఆయన యొక్క సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అన్నట్లుగా సహస్ర భాస్కర ప్రకాశమై వెలుగొందుతూ ఉంటాడట. ఎప్పుడు జ్వలదనల నిభం అన్నట్లుగా ఎప్పుడూ అగ్నిగోళంలాగా ఆ సుదర్శనమూర్తి ప్రకాశిస్తూ ఉంటాడట. అటువంటి సుదర్శనమూర్తి మన పురాకృతమైనటువంటి
ఉన్నటువంటి పాపరాశిని అంతా కూడా దహింపచేసేటువంటి శక్తి ఆ సుదర్శనమూర్తికి ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నాం రామనామానికి ఎంతో శక్తి ఉన్నది. రామనామాన్ని స్మరిస్తే రా అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించడం వల్ల సమస్త పాపములు కూడా దూరమయ్యి మరలా మా అనేటువంటి అక్షరాన్ని మనం ఉచ్చరించడం ద్వారా బయట ఉన్నటువంటి పాతకాలు ఇవి కూడా మన దరి చేరవట. అటువంటి రామనామస్మరణాన్ని నిర్వర్తిస్తూ ఈ యొక్క సకల పాప నిష్కృతిగా జరిగేటువంటి ఈ చక్రస్నాన మహోత్సవాన్ని, సకల పాపములు కూడా దూరంగా వెళ్ళడానికి జరిగేటువంటి ఈ చక్రస్నానాన్ని మనం వీక్షించడం ద్వారా మన మనోగతమైనటువంటి పాపములన్నీ కూడా దూరమయ్యి వాక్కుతో రామమంత్రాన్ని చెప్పడం ద్వారా మన వాక్కుతో చేసినటువంటి పాపములన్నీ కూడా దూరమయ్యి త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా మన త్రికరణాలు కూడా శుద్ధి, మన త్రికరణాలకి కూడా శుద్ధి ఏర్పడి పరమాత్మ యొక్క సేవలో మనం ఇంకా ఇంకా తరించడానికి గాను అవకాశం ఈ యొక్క దివ్యమైనటువంటి చక్రస్నానం. ఈ చక్రస్నానం మనలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా దూరం చేసి మనకు విశేషమైనటువంటి జ్ఞానాన్ని, అజ్ఞానాంధస్యమే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అన్నట్లుగా ఆ సుదర్శనమూర్తి, ఆయన పేరే సుదర్శనుడు, సుదర్శనుడు. మనకు పరమాత్మ దర్శనం ఏదైతే ఉందో దాన్ని మంచిగా మనకు ఏ ఆటంకం లేకుండా మనకు నిర్వర్తింపచేసేటువంటి పరమాత్మ ఆ సుదర్శనుడు. మంగళం విష్ణుచక్రాయ మహావిష్ణు స్వరూపిణే సుదర్శనాంతరస్థాయ నారసింహాయ మంగళం అని చెప్పి ఆ సుదర్శనమూర్తికి దివ్యమంగళ నీరాజనాన్ని ఆచార్య స్వామి వారు సమర్పించిన తర్వాత ఆ జలాధిదేవుడైనటువంటి వరుణుడికి ఆరాధన నిర్వర్తించడానికి ఆచార్య స్వామి వారు ఉద్యుక్తులవుతూ ఆ చక్రరాజస్వామి వారికి మరలా ఈ యొక్క తీర్థస్నానంలో భాగంగా దివ్య అభిషేకాన్ని నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం భక్త మహాశైలారా. గోవింద గోవింద. తిరోహతి అతో ధ్యాయాగత్య పూరుడః త్రిపాదస్యామృతం దివి పాదోస్యేహ భవాత్ పునః సాధనానశనే అభి విరాజో అధిపూరుడః పశ్చాత్ భూమిమథో పురః దేవాయజ్ఞమతల్వత గ్రీష్మగిత్మజ్జరద్ధవిః త్రిసప్తసమిదకృతాః సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్యేతర్వస్యదిత్యేతర్వమేవ తేనా ప్రోధి సర్వం జయతి. హరి ఓం. ఓం పూర్వోక్తిష్టాయామస్యాంశుపతితో సీతాలక్ష్మణ శ్రీ కోదండ రామస్వామిన నవాన్నిక మహోత్సవాంతే ఔమృతోత్సవ వరుణావాహనం కరిష్యే. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయ పాశావితతా పురుత్ర తేభ్యో నగేంద్రత్సవితోదవిట్టరవిట్మే దేవామంచందమరుదత్పత్యా ఓం వరుణమావాహయామి సమావాహయామి రక్తాంబరమావాహయామి యావత్పదిమావాహయామి వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. పుణ్యపుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః. ధూపమాఘ్రాపయామి. ఓం సుధీత్పరాగ విద్మహే పాదహస్తాగ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. ఋతం చ సత్యం చాభిధాతపసోచ్చ జాయత తతో అస్తభ్నాద్యాముషభో అంతరిక్షమమిమీత వరిమాణం పృథివ్యా ఆసీదత్విత్వా భువనాని సమ్రాట్ విద్వేత్తాని
నివరుణత్య ప్రదా నివరేడుప్యంతరిక్షం తదాన వాదమరువత్సుపయోగ్నిగాతు యచ్చిత్తితే విటోగత ప్రదేవ వరుణ ప్రదో మణీమదిత్యవిత్యవి యత్కించేదం వరుణదేవ్యేదినే విద్రోహం మనుష్యాచరామతి అజిత్తేగత్తవధర్మాంగయో బిమమానత్తత్పాదేన దో దేవరీరుజః కితవాదో యత్ర రిపుర్ణదీవిగత్పాగా సత్యముదగన్న విద్మా సర్వాదావిక్యసుదేవ దేవాధాదేత్యామవరుణ ప్రగాదః అవతేహేడో వరుణ నమో విరవ యజ్ఞేభిరీమహే హవిర్భిః జగన్నత్పప్యముదర ప్రదేతో రాజన్నేనాగుం సుచిత్రదకృతాని ఉదత్తమం వరుణవాదమత్పదవాదమత్యమత్కృతాయ రావదమాదిత్య ప్రదేదవానాగసోదయే మమ్మే వరుణత్ర దేహవమత్యాదమణగా వస్తురాజగే తత్పాయామి బ్రహ్మణావంతమానత్తదానాత్తేగిదమానో హవిర్భిః హేరమానో వరుణేహ బోధిరుషకం సమానాజ ప్రమోషి వరుణత్య విద్వాన్ దేవత్యహేడోవగాతుతీర్థాః వన్నదమస్తోజానో విశ్వాద్వేషాగం సుప్రముక్తిస్మస్మృత తన్నోగ్నే మమో భవతేనే దిట్టోర్చావృధోప్యుట్టో మనో వరుణకందనానో వీహిమణీకం సోభాయేధి ఓం గేతే సుదమ్రణగేత హత్రం యజ్ఞగా పాదావృదా పురుత్రా ఏభ్యో న ఇంద్రస్య విదో విశ్వే దేవా వంచంతు వరదస్మస్య తతో రాత్రయాగితసముద్రో అర్ణవః సంవత్సరో జాయత రాత్రాని విదధద్విష్పస్తమిషదో వసి చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు పృథివీం చాంతరిక్షమథో సువః పృథివ్యాగుణస్వమాంతరిక్షే విరోధసి ఇమాగస్తదాపో వరుణ పునాత్మకమర్షణః స్వామినః స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంతు భవంతో మహాంతో నిగృణంతో తథాస్తు దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య వైఘానచ భగవచ్చాస్త్రోక్తక్రియమాణ ఔపృతోత్సవాకంచకర్మణి నవమే నిప్రమధ్యాహ్నకాలే స్వామినః ఆదిత్యాది నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా సిద్ధిరస్తు తథాస్తు సర్వే జనా సుఖినో భవంతు అస్తు సమస్త సన్మంగళాని సంతు తథాస్తు సత్యాయేషాశిరస్సంతు. चक्रस्नानं विदे चक्रधारे चक्रस्नानं विदे चक्रस्नानं विदे चक्रधारे चक्रस्नानं विदे चक्रधारे चक्रस्नानं विदे चक्रधारे चक्रस्नानं विदे నక్రహరణుని విక్రముని నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన సుదర్శనారుని చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే క్షీరాభిషయనునికి క్షీరాభిషేకము జలజాక్షనయనునికి జలజాభిషేకము